సరదాగా అలా సండే మార్నింగ్ వర్షం పడుతుందని చెప్పేసి హైవే మీద రైడ్కి వస్తే ఒక చిన్న ఏరియా కనిపించింది అనమాట. ఒకసారి చూడండి. సో చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది కదా ఇదంతా. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా అందంగా ఏదో మంచి సైట్ సీయింగ్ ఉంది కదా. బట్ ఇది బ్యూటిఫుల్ కాదు, ఇది వెరీ డేంజరస్ అనమాట. నేచర్కి చాలా డేంజరస్. దీన్నే వాటర్ హయాసింత్ అంటారు అనమాట. అంటే వాటర్ హయాసింత్ ఇండియాకి నేటివ్ కాదు, అది ఇన్వేసివ్ స్పీసెస్ అనమాట. అంటే ఇండియన్ ఎకో సిస్టమ్ కి అది నేటివ్ కాదు. ఇది బ్రెజిల్ నుండి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మన బ్రిటిష్ కాలం ఉంది, అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. దేనికోసం తీసుకొచ్చారు? బ్యూటిఫికేషన్ పర్పస్ అని చెప్పేసి. బ్యూటిఫికేషన్ అంటే అందంగా చూడడానికి ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారు. బట్ ఇది చేసే హానికరం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న వాటర్ లో ఆక్సిజన్ మొత్తాన్ని ఇది ఆక్యుపై చేస్తుంది. అండ్ అక్కడ కింద ఉన్న నేటివ్ ప్లాంట్స్ ఉంటాయి, అవి బతకుండా చేస్తుంది. చూసారు అంత అందంగా ఉందో చూడడానికి, మంచి ఫోటో వ్యూ అండ్ సీనిక్ బ్యూటీలా ఉంది కదా. బట్ ఇది బ్యూటీ కాదు, డేంజరస్. ఇన్ కేస్ మీ పరిసరాల్లో మీ ఇంటి పక్కన కానీ మీకున్న వాటర్ ఏదైనా బాడీస్ ఉంటాయా, దానిలో ఇది కనిపిస్తే వెంటనే తీసేయండి. సో ఇప్పుడు ఇది ఎంత ఓపెన్ ప్లేస్ లో, ఎవరితో తెలియని ప్లేస్ లో మనం చేయలేం. బట్ మన పరిసరాల్లో, మన ఇంటి పక్కన, మన చుట్టుపక్కల ఉన్న ప్లేస్ లో దీన్ని రిమూవ్ చేసి కొంత ఎన్విరాన్మెంట్ కి హాని కలగకుండా మనం కొంత హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం. థింక్ అబౌట్ ఇట్.